ఆడియన్స్ ఎలా టేకప్ చేస్తారు అయితే మొత్తం స్టోరీ మొత్తం అదే. దానికన్నా కొత్త జోనర్లో చూడొచ్చు, మామూలుగా చూడకూడదు, ఇంకో లెవెల్లో చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. కాకపోతే కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అంటే కొంచెం మూవీలో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం సైకో రిలేటెడ్ మర్డర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేయాలి పెద్దవాళ్ళని చూసుకుంటూ. సాంగ్స్ అంటే ఏం లేవండి, జస్ట్ హీరోయిన్కి ఒక సాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్కి కూడా బోర్ కొట్టకూడదు కాబట్టి ఆ హీరోయిన్ పెట్టారనుకుంటాను నేను. హిట్ 4 అయితే కార్తీ ఉన్నాడు. సో కార్తీ ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటాను. బట్ కార్తీకి ఇలాంటి వైలెంట్ మూవీ, ఈ వైలెన్స్ ఉన్న మూవీ కార్తీక్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కార్తీలో అలాంటి వైలెన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడూ లవ్ స్టోరీస్, సాఫ్ట్గా ఉన్న స్టోరీసే కూడా. సో చూడాలి ఈసారి కార్తీ మూవీ ఎలా ఉంటుంది. యా, ఆల్రెడీ మనకి కోర్ట్ మూవీతోనే ఆయన బాటిల్ గాట్ అని ప్రూవ్ చేశారు. మొత్తం 100 మంది ఉంటే వచ్చి ఓడిపోతాడు అంటే కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లకు కూడా, ఆయన కంటే పెద్ద పెద్ద ఆఫీసర్లకు కూడా సూపర్. అది ఆ మేనేజర్ మాత్రం బాగా ఇచ్చిండు అన్న. ఇప్పటి వరకు నాని ఒక ఫ్యామిలీ స్టార్ లవర్ బాయ్ గా ఉండే, ఇప్పుడు ఈ యాక్షన్ లెవెల్ ఎట్లా ఇప్పుడు ఆల్రౌండర్. ఇల్లాలు అది చూస్తే జనాలందరూ మోసపోయారు, చూపించాడు ఒరిజినల్ బయటకు వచ్చింది. ఇన్ని రోజులు యాక్టింగ్, ఇప్పుడు ఒరిజినల్ దింపేసిండు. అంటే స్టార్టింగ్ నుంచి కూడా బూతులు ఉంటాయని కొంచెం వల్గర్ గా అంటున్నారు. బూతులు అంటే భయ మనం నార్మల్గా ఏమరా పోతున్నా చూసుకుంటా కళ్ళు తెగినాయి అంటాం మనం. అవే ఉన్నాయి బూతులు. అంటే వేరే కొత్తగా ఏం లేదు, కొత్త కొనుకరా లేదు, కొత్తగా రాయలేదు. గవే మనం మామూలుగా క్యాజువల్గా మాట్లాడే మాటలు అయితే పెట్టేసిండు. ఆ మాటలతో బాగా నవ్వొస్తుంది. చూడొచ్చు. ఖచ్చితంగా ఒక సూపర్ డూపర్ హిట్ సూపర్ ఉన్నది, స్మార్ట్గా. ఫస్ట్ హాఫ్ ఎక్కడో కొద్దిగా లాగ్ అయిందని అంటారు బయట. ఫస్ట్ హాఫ్ లో మీకు స్టోరీ చూపిస్తాడు, అంతే. కొంచెం స్టోరీ చూపిస్తాడు. కాకపోతే ఇంటర్వెల్ సీన్లో మీకు మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. సినిమా హైప్ వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ అలా ఉంటుంది. మొత్తం ఒక గ్రూప్ అన్నమాట. సిటీకి చాలా బాగుంటుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, హీరో ఎలివేషన్ కూడా బాగుంది. 2 పాటలు ఉన్నా కానీ సినిమా మొత్తం మస్తు చేసాడు. ఇంకా అడివిషస్ క్యామెరా కూడా ఉంటుంది క్లైమాక్స్లో, చాలా బాగుంది. ఇంకా హిట్ 4 ఎవరు ఊహించుకోలేదు, హీరో కూడా రాబోతున్నాడు హిట్ 4లో. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చా? మరి వల్గర్గా ఉంది అంటున్నారు కొంచెం. చిన్నపిల్లలు చూడొద్దు బ్రో, ఒక ఏజ్ ఒక 16+ చూడవచ్చు. బాగుంది సినిమా. కొంచెం వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది, కాకపోతే సూట్ అయింది, నాలుగు సూట్ అయింది. ఒక లవర్ బాయ్ ఫ్యామిలీ స్టార్ గా చూసాం. మరి ఇప్పుడు ఈ లెవెల్లో ఎట్లా అనిపిస్తుంది మీకు? యాక్షన్ సీన్స్ కానీ ఆయన క్యారెక్టర్, ఆయన ఒక డైలాగ్ చెప్పిండాలి నాని మూవీలో. ఇన్నాళ్ళు అదే అనుకొని మోసపోయారు జనాలందరూ. చూపిస్తా నా ఒరిజినల్ అన్నాడు, చూపించాడు. కొత్త యాంగిల్ చూడబోతున్నాడు నాని. క్లైమాక్స్ ఈ మూవీతో సైకో అనొచ్చు, నిజంగా సైలేస్కోలను సైకో అనొచ్చు. ఈ మూవీతో అంత భయంకర క్రూరంగా అది డిఫరెంట్ వరల్డ్లో క్రియేట్ చేస్తాడు. ఇలాంటి యూనివర్స్ మూవీస్ మనం చాలా ఎక్సైట్ ఫీల్ అవుతాము. ఏంటంటే ఒక మూవీ అయ్యాక ఇంకో మూవీ ఎప్పుడు వస్తుంది ఆ పార్ట్, నెక్స్ట్ పార్ట్ అన్నట్టు మనం హాలీవుడ్ మూవీస్లో చూస్తాం. ఇంకా తెలుగులో ట్రెండ్ స్టార్ట్ అయింది, ఇంకా ఆగదులేండి, ఇంకా క్రియేట్ చేస్తుంది. అసలు నేచురల్ స్టార్ నాని నుంచి ఇలాంటి ఒక క్యారెక్టర్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ నిజంగా అయితే చేయలేదు. ఇంత భయంకరంగా క్రూరంగా తీస్తారని అనుకోలేదు. కొంచెం లవ్ కొంచెం ఇంతో ఎక్కువ సగంలో ఉంటుంది అనుకున్నా, కానీ లవ్ ఎంతవరకు చూపెట్టాలో అంతవరకు చూపెట్టారు. ఇంకా హీరోయిన్ పాత్ర అయితే ఇంకా ఆమె కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నిజంగా అయితే నాకు చాలా బాగా వచ్చింది. మంచి బ్లాక్ బస్టర్. హిట్ 4కి వెయిట్ చేస్తున్నా, లీడ్ ఇవ్వడానికి కానీ హిట్ 4కి సూపర్ అనిపించింది. ఇంకా అది ఆయన అయితే ఇది ఇంత మాసీగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయను ఆ హీరోని, ఇంత క్రూయల్గా. అంటే చేస్తారు ఆయన, అంత యాక్టింగ్ ఉంది. చూడాలి హిట్ 4కి ఎలా ఆ హీరో ఎంత బాగా హ్యాండిల్ చేస్తాడు. బీట్ చేస్తారా హిట్ 1, 2, 3 కన్నా బీట్ చేస్తారా ఈయన నాని బ్రేక్ చేసినట్టు. చూడాలి నెక్స్ట్ హిట్ 4కి. చాలా బాగుంది మూవీ. చెప్పండి అన్న, సినిమా ఎట్లా? హిట్ 3 అయితే కథ లేదన్న. మెయిన్ కథ లేదు, ఓన్లీ ఎలివేషన్స్తో బీజియంతో నడిపాడు సినిమా అంతా కూడా. బట్ ఫస్ట్ హాఫ్ అంటే ఏదో మర్డర్లు చేస్తున్నారంటే ఫస్ట్ 1 to 2 చూసినట్టు అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ అంతా. బట్ ఓకే, ఆ బీజియం వల్ల కొంత ఇంట్రెస్ట్గా చూడబుద్ధి అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారని మర్డర్ మోటివ్ అని తెలిసిపోతుంటుంది. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకే దుక్కుని ఉండడం వల్ల ఏదో నానిగారు ఉన్నారు 1, 2 హైప్ వాడుకున్నారు తప్ప సినిమా అంతా కూడా
అంతే ఒక బీజంతో నడిచిందానికి వచ్చాను సినిమా అంతా కూడా. ఇంకా నాని గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే కొత్త అవతారం అయితే చూపించారు నాని గారు. నిజంగా చెప్తే కొత్త అవతారం చూపించారు. అరగడం కానీ ఆ మాస్ యాక్టింగ్ కానీ క్రూరత్వం కానీ సూపర్ అన్నమాట. అంటే ఇన్నాళ్ళు క్లాసిక్ అనుకునే జనాలు మోసపోయారు. ఇక్కడ నుంచి అసలైన రూపం చూపిస్తున్న సినిమాలో డైలాగ్ ఉంటుంది. నిజంగా డైలాగ్ ఎక్స్ప్రెషన్ చేశాడు. నిజంగా చాలా అంటే చాలా క్రూరత్వంగా నటించాడు. బట్ శైలి ఫ్యామిలీ అంతా చూడలేరు అంటున్నారు. లేదు అంత వంగరగా ఏం లేదు. లాస్ట్ 30 minutes మాత్రం రక్తపాతం ఉంది. మిగతాదంతా నార్మల్ సినిమా లాగా అనిపించింది. బట్ శైలిష్ గారు నానిగారు ఇమేజ్ని అండ్ ఫస్ట్ పార్ట్ ఉన్న ఇమేజ్ని వాడుకుని సినిమాని తీసి అనుకున్న కథ కాబట్టి నాకైతే యాక్షన్ పార్ట్ గట్టిగానే పెట్టారన్న. లాస్ట్ 30 minutes అవెంజర్స్ టైప్లో అడిశేష్ గారు వస్తారు, శ్రీనిధి గారు ఫైట్ మొత్తం 30 minutes చాలా గూజ్ బంప్సే ఉంటాయి. బట్ సినిమా అంతా కూడా మనకు తెలిసిపోతుంటుంది అనమాట. సో కథ అయితే లేదు, సినిమాలో ఎలివేషన్తో నడిపించారు. జస్ట్ యావరేజ్ మూవీ అంతే. బట్ నానిగారు ఏదైతే కెరియర్ బెస్ట్ అనుకుంటున్నారో, నానిగారికి ఏదైతే కెరియర్ బెస్ట్ కలెక్షన్లు వస్తాయి అనుకున్నారో అదైతే ఓపెనింగ్స్ రావచ్చేమో కానీ ఆయన చేసిన ప్రమోషన్ వల్ల రాంగ్ హ్యాండ్లో అయితే సినిమా తేలిపోద్ది నిజంగా. సినిమా అంతా కూడా ఏంటంటే ఏం జరుగుతుందో తెలిసిపోద్ది, అలాగ నడుస్తుంటుంది. ఆ లాస్ట్ 30 minutes ఆ పాపను కాపాడే సీన్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ పార్ట్లో మనకు ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ బ్లాంక్లో, ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా ఏదైనా నిజంగా బాగుందన్న. అంటే ఇప్పటి వరకు ఒక లవర్ బాయ్ గా ఫ్యామిలీ స్టార్ గా చూసాం కదా. సో ఇప్పుడు ఇట్లా యాక్షన్ లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా మైక్ పట్టుకొని ఇలా వచ్చేస్తే నరుకుతూనే ఉంటాడు. బాగుంటుంది అన్న. ఓకే, అంటే మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ అంతా ఎట్లా అనిపించింది మీకు? ఓకే, హిట్ 4 ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? హిట్ 4 ఎవరు తెలియదు అన్న, ఇంకా తెలిస్తే చెప్తాను. ఓకే, మ్యూజిక్ కానీ బాగుందన్న. ఖచ్చితంగా నాని గారికి హిట్ అంటారు సినిమా. పక్కా. హిట్ 4లో కార్తీక్ గారు అని అంటున్నారు. కాదన్న, రూమర్స్ అవన్నీ. లేదు చేయలేదు.